హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీకాంత్ పెద్దవల్ల. నేను టాటా ఏజ్లో ఏజెన్సీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు టాటా ఏజ్లో మెడికేర్ ప్రీమియర్ అనే ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఇది టాటా ఏజ్లోనే కాకుండా ఇండియాలో కూడా అన్ని కంపెనీలతో పోల్చుకున్న ఈ టాటా మెడికేర్ ప్రీమియర్ అనేది మీకు చాలా బాగుంటుందండి. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మనం బెనిఫిట్స్ కనుక చూసుకుంటే కనుక మీకు దీంట్లో 91 డేస్ నుంచి ఏజ్ క్రైటీరియా ఎంట్రీ అనేది ఉంటుందండి. అండ్ అప్ టు 99 ఇయర్స్ వరకు కూడా మనం దీంట్లో పాలసీ అనేది ఇస్తాము. దీంట్లో మనం ఫస్ట్ కీ బెనిఫిట్స్ చూసుకుంటే కనుక గ్లోబల్ కవర్ ఫర్ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ అనేది చూడండి. ఇదేంటంటే లైక్ ఏదైనా క్యాన్సర్స్ వచ్చినప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ కానీ లేకపోతే బోన్ క్యాన్సర్స్ కానీ మనం ఇండియాలో కనుక ట్రీట్మెంట్ జరగవు అనుకున్నప్పుడు, ఇండియాలో డయాగ్నోసిస్ అయ్యి ఉండి ఇక ట్రీట్మెంట్ అవ్వదు అనుకున్నప్పుడు మనము డాక్టర్స్ సజెషన్ చేస్తే కనుక అదర్ కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో మేజర్గా చూసుకుంటే కనుక మీకు కన్స్యూమబుల్స్ బెనిఫిట్ అనేది చూడండి. ఈ కన్స్యూమబుల్స్ బెనిఫిట్ అనేది ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక మీరు ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయితే కనుక లైక్ ఏదైనా డిసీజ్ వల్ల కానీ లేకపోతే ఏదైనా లైక్ పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంటల్ కారణాల చేత కానీ మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడే ఖర్చు లైక్ నర్సింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే ఆక్సిజన్ ఛార్జెస్ కానీ లేకపోతే బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దాని ఛార్జెస్ అవన్నీ లేకపోతే నర్సింగ్ ఛార్జెస్ అవన్నీ లేకపోతే ఫుడ్ ప్రొవైడ్ చేసిన దాని ఛార్జెస్ అవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఈవెన్ సర్జరీ అవసరం ఉందనుకున్నప్పుడు ఏదైనా సర్జరీకి రిక్వైర్మెంట్ ఉన్న ఈపీపీ ఎక్విప్మెంట్స్ అవన్నీ లేకపోతే గ్లౌజ్ మాస్క్లు ఇవన్నీ కూడా దీంట్లో కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు ఈ కన్జ్యూమబుల్స్ అనేది మేజర్గా ఒక మధ్యతరగతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1 lakh బిల్ అయితే 1 lakhలో మనం ఆ 1 lakh బ్రేకప్ కనుక చూసుకుంటే దాంట్లో 20,000 ఇదే ఉంటుందండి. అంటే మనము పాయింట్ టు పాయింట్ చూడడం కాబట్టి బిల్లో మనం ఎంత అడిగితే అంత కట్టేసి వస్తాం కాబట్టి మనం అక్కడ గమనించాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది ఉంటుంది. రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది ఏంటంటే ఈ ఇయర్లో మనం పాలసీ తీసుకున్నాము అసలు వాడుకోలేదనుకోండి నెక్స్ట్ ఇయర్కి 50% అనేది రిజిస్టర్ అవుతుంది. దాన్ని క్యూములేటివ్ బోనస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది ఏంటంటే ఈ ఇయర్లో కనుక మనం ఈ 10 lakhs వాడుకుంటే కనుక ఎగ్జాంపుల్ మనం 10 lakhs పాలసీ తీసుకున్నాము, ఈ 10 lakhs మొత్తం వాడుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మనకు ఒక 10 lakhs అవసరం ఉందంటే మళ్ళీ ఇమీడియట్లీగా రిజిస్టర్ అయి ఉంటుందండి. సో దీంట్లో మేజర్గా ఇంకోటి ఏంటంటే రీసెంట్లీగా ఒక 15-20 days బ్యాక్ కూడా ఇన్ఫినిటీ రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది వచ్చింది. అదేవిధంగా ఉపయోగపడుతుందంటే ఇదే సంవత్సరంలో ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నామంటే వాళ్ళు ₹1,00,00,000 లాగా కూడా వాడుకోవచ్చు అండి ఈ పాలసీని సింగిల్ ఇయర్లో. సో ఈ విధంగా అనేది రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది వర్క్ తీస్తుంది మనకి. దాని తర్వాత ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ అనేది ఉంది చూడండి. ఇదేంటంటే ఎప్పుడైనా మనకు లైక్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉన్నా లేకపోతే ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది మన దగ్గరలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అవ్వదు, లైక్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్లో ఉన్న ట్రీట్మెంట్ అవ్వదు, ఇంకో వేరే స్టేట్లో ట్రీట్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి హెలికాప్టర్స్ కానీ లేకపోతే ఎయిర్ అంబులెన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఏరోప్లేన్లో కానీ మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. దీని గురించి మీరు తీసుకున్న సమ్ ఇన్సూర్ ఏదైతే ఉంటుందో దాంట్లో 50% లైక్ అంటే 10 lakhs పాలసీ అంటే కనుక 5 lakhs దీనికి మీకు ఎయిర్ అంబులెన్స్ అనేది ఛార్జెస్ అనేది ఇస్తారండి. దీన్ని మనము కవర్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ న్యూ ఫీచర్స్ ఏంటంటే మీకు టాటా ఏజ్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో అన్లిమిటెడ్ కన్సల్టెన్సీ లైక్ అంటే మనం ఏదైతే మన క్వైరీస్ ఉంటే ఏజెంట్స్కో లేకపోతే ఇంకొకరికో కాల్ చేయకుండా టాటా ఏజ్ యాప్ ద్వారా మనము కన్సల్ట్ అవ్వచ్చు. మనకున్న ప్రాబ్లమ్స్ కూడా అక్కడ చెప్పొచ్చు, వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తుంటారు మీకు. అండ్ దీంట్లో మీకు అంబులెన్స్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి. ఈ అంబులెన్స్ బుకింగ్ ఫెసిలిటీ అనేది ఏంటంటే లైక్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు అంటే దగ్గరలో ఏదైనా అంబులెన్స్ లేవు అనుకున్నప్పుడు మీరు టాటా ఏజ్ నుంచి కూడా ఈ అంబులెన్స్ బుకింగ్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎమర్జెన్సీ హెల్ప్ ఫ్యూచర్ కూడా ఉంది చూడండి. ఇదేంటంటే మీరు ఈ టాటా ఏజ్ యాప్లో లైక్ ఎవరితో మీకు దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే మీ వైఫ్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ మీకు ఎవరైతే ఫ్రీక్వెంట్లీగా ఎవరైతే మీతో ఉంటారో లేదంటే మీ ఫ్రెండ్స్ అవన్నీ వాళ్ళ నెంబర్ మీరు దీంట్లో యాడ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులో ఉన్నప్పుడు జస్ట్ ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఆ ఎమర్జెన్సీ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి ఆ లొకేషన్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇండికేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ టాటా ఏజ్ యాప్లో మీకు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఓపీడీ కన్సల్టేషన్ ట్రీట్మెంట్ కూడా దీంట్లో కవర్ అవుతుంది. అండ్ అప్ టు ఇది డిపెండ్ ఆన్ పాలసీ క్రైటీరియా అండి. దాని తర్వాత హెల్త్ చెకప్స్ ఉంటాయి దీంట్లో, అండ్ డయాగ్నోస్టిక్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ ఏమన్నా కూడా కవర్ అవుతాయి.
అండ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే హోమ్ కేర్ ట్రీట్మెంట్ అనేది ఉంది చూడండి. ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే డయాలిసిస్ కానీ, కీమోథెరపీ కానీ, లేకపోతే ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్ అనేది మనం వాడుకోవచ్చు అండి. అంటే ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర ట్రీట్మెంట్ అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఈ కవరేజ్ అనేది ఇస్తారనమాట. దాని తర్వాత మీకు ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లైక్ డిసీజ్ వల్ల కానీ, మళ్ళీ లేకపోతే ఇంజరీ వల్ల కానీ, లేకపోతే ఇల్నెస్ వల్ల కానీ మనం హాస్పిటలైజ్ అయినప్పుడు ఇవి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హై అండ్ డయాగ్నోస్టిక్స్ దీంట్లో కూడా కవర్ చేస్తాము. ఇవేంటంటే ఓపీడీ బేసిస్లో కవర్ అవుతుంది. అంటే లైక్ ఎట్లా అంటే హై అండ్ డయాగ్నోస్టిక్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తున్నాగా బాలు అనే పర్సన్కి యాక్సిడెంట్ అయింది. అతను హాస్పిటలైజ్ అవ్వడం అంటే లైక్ బ్లీడింగ్ అవ్వకముందు ఏదైనా పెయిన్ లాంటిది ఎట్లా వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అతను డాక్టర్కి కన్సల్ట్ అయ్యి అతను ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు దీని గురించి హై అండ్ డయాగ్నోస్టిక్ స్పెషల్గా దీని గురించి ఒక 25,000 రూపీస్ ఇస్తారండి కంపెనీ. అండ్ దాని తర్వాత యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది 50 లక్షల వరకు తీసుకున్న పాలసీ అందరూ కూడా 50 lakhs లాగా ఇస్తుందండి. లైక్ అంటే వాళ్ళు 10 లక్షల పాలసీ తీసుకున్నారు, 10 లక్షల వరకు కవర్ ఇస్తుంది. 20 లక్షలు తీసుకున్నారు, 20 లక్షల వరకు ఇస్తుంది. అంటే ఇనిషియల్గా ఏదైతే సమ్ ఇన్సూర్డ్ ఆప్ట్ చేసుకుంటారో దానికి ఇది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేలాగా ఇది మీకు వర్తిస్తుందండి. అంటే ఇది డే 1 నుంచే కవరేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెటర్నిటీ కవరేజ్ అనేది ఉంటుందండి. మెటర్నిటీది 4 years నుంచి కవరేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ వ్యాక్సినేషన్ అంటే పిల్లలు ఎవరైతే ఫ్యూచర్లో న్యూ బోర్న్ బేబీస్ ఉంటారో పాప పుడితే కనుక 60,000 వరకు కవర్ చేస్తారు, బాబు పుడితే కనుక 50,000 వరకు కవర్ చేస్తారండి. దీని తర్వాత ఆర్గన్ డోనర్ బెనిఫిట్ ఉంది చూడండి. ఈ ఆర్గన్ డోనర్ బెనిఫిట్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో కనుక ఏదైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలన్నా లేకపోతే ఆర్గన్ హార్వెస్ట్ చేయాలన్నా కూడా దీని నుంచి మనం కవరేజ్ అనేది తీసుకోవచ్చు. బట్ దీంట్లో ఎవరైతే పాలసీ తీసుకుని ఉంటారో వాళ్ళకి కనుక నీడ్ ఉందనుకుంటే అవతల వ్యక్తి ఇస్తున్నప్పుడు అది కూడా దీంట్లో కవరేజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పాలసీ తీసుకున్న పర్సన్కి కిడ్నీ అవసరం ఉందనుకోండి, అవతల వ్యక్తి కిడ్నీ ఇస్తున్నప్పుడు యాక్చువల్గా రూల్స్ ప్రకారం ఏంటంటే అవతల వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి, ఎందుకంటే అతనికి హార్వెస్ట్ చేయాలి కాబట్టి ఆ పార్ట్. సో ఇక్కడ ఏంటంటే మన కంపెనీలో ఏంటంటే అవతల వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా మనం కవరేజ్ అనేది ఇస్తాం అనమాట. అంటే అతనికి అయ్యే ఖర్చు కూడా హార్వెస్ట్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా కంపెనీ పే చేస్తుంది. దీన్ని ఆర్గన్ డోనర్ బెనిఫిట్ అని అంటారు. దాని తర్వాత కంపాషనేట్ ట్రావెల్ బెనిఫిట్ అనేది ఉంది. ఈ కంపాషనేట్ ట్రావెల్ బెనిఫిట్ అనేది ఏంటంటే మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వేరే స్టేట్స్కి ఏదైనా మీటింగ్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడే యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం ఒకటే హాస్పిటలైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ హాస్పిటలైజ్ అయినప్పుడు మన దగ్గరికి మనల్ని కేర్ చేయడానికి ఎవరో ఒకరు మన రిలేటివ్స్ కానీ లేకపోతే మన వాళ్ళు కానీ ఉండాలి. కాబట్టి ఇదొకటి మీరు గమనించాలి. పాలసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి ఇది. అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన దగ్గరికి రావడానికి బై రోడ్ వచ్చినా, లేదంటే బై ప్లేన్ వచ్చినా, ఎలా వచ్చినా, బై ఎయిర్ వచ్చినా కూడా, ఎలా వచ్చినా కూడా దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఒక 25,000 రూపీస్ వరకు కంపెనీ కవర్ చేస్తుందండి. దాన్ని కంపాషనేట్ ట్రావెల్ బెనిఫిట్ అని అంటారు. దాని తర్వాత ఈవెన్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ కవరేజ్ కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఒకవేళ అదర్ స్టేట్ కంట్రీస్లలో ఉన్నా కూడా వాళ్ళు రావడానికి అవకాశం అనేది ఉంటుంది దీంట్లో. అది కూడా కంపెనీ కవర్ చేస్తుంది. అండ్ ఓపీడీ డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. పళ్ళకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం కవర్ చేస్తాము. రూట్ కెనాల్స్ కానీ, ఫిల్లింగ్ కానీ, టూత్ ఎక్స్ట్రాక్షన్స్ కానీ ఇట్లాంటివంతా కూడా మనం దీంట్లో కవరేజ్ అనేది ఇస్తాం అనమాట. దాని తర్వాత హోమ్ ఫిజియోథెరపీ అనేది చూడండి. ఈ హోమ్ ఫిజియోథెరపీ అనేది ఏంటంటే లైక్ ఎప్పుడైనా మనకు కాలు బ్రేక్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ మనకు ఫ్రాక్చర్ అయి ఉంటుంది కనుక, సో మనకు ఫిజియోథెరపీ అవసరం ఉందంటే మనం బయట కనుక వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైతే టాటా ఏఐజీ ద్వారా మేము పాలసీ తీసుకున్నారో టాటా ఏఐజీలో మనం యాప్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ యాప్ ద్వారా మనం 15 సెషన్స్ వరకు ఈ హోమ్ ఫిజియోథెరపీ అనేది మనము బుక్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరకు వచ్చి ఈ ఫిజియోథెరపీ అనేది 15 సెషన్స్ వరకు చేస్తారండి. దాని తర్వాత అదర్ కవరేజ్ చూసుకోండి. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేది చూడండి. ఈ ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఏంటంటే లైక్ హాస్పిటలైజ్ అవ్వకముందుకు అయ్యే ఖర్చు అంతా కూడా లైక్ మెడికల్ బిల్స్ కానీ, లేకపోతే టెస్ట్లు అవన్నీ, లేకపోతే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు అవన్నీ, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కిందకి మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ డైలీ క్యాష్ ఫర్ చూసింగ్ షేరింగ్ అకామిడేషన్ అని చూడండి. ఇదేంటంటే మనము మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ లేనప్పుడు కనుక మనము ఏదైనా మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ రియంబర్స్మెంట్ అంటే హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడ జరిగే
ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సింగిల్ ప్రైవేట్ రూమ్ లేనప్పుడు మనం షేరింగ్ అకామిడేషన్ తీసుకుంటే కనుక షేరింగ్ అకామిడేషన్ తీసుకున్నందుకు పర్ డేకి 2000 రూపీస్లా కంపెనీ రియంబర్స్మెంట్ ఇస్తుందండి. ఇది ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది దీంట్లో. దాని తర్వాత మీకు వ్యాక్సినేషన్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ కవరేజ్ అనేది ఏంటంటే లైక్ ఏదైనా కరోనా లాంటివి వచ్చినప్పుడు కానీ, లేకపోతే కుక్క కరిసే కానీ, లేకపోతే పాము కరిసే కానీ, ఇట్లాంటివి ఏమైనా కరిచినప్పుడు దానికి వ్యాక్సినేషన్కి అయ్యే ఖర్చు కూడా కంపెనీ కవర్ చేస్తుందండి. దీన్ని ఓపీడీ బేసిస్లో మనం కవర్ చేసుకోవచ్చు. దాని తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఉంది చూడండి. ఈ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఏంటంటే హాస్పిటల్ నుంచి మనం డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ అయ్యే ఖర్చు అంతా కూడా లైక్ అంటే డాక్టర్ కన్సల్టెన్సీ అవని, లేదంటే మందులకు అవని, లేకపోతే ఇంకేదైనా స్కానింగ్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా టెస్ట్లు అవనివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కిందకి మనం కవర్ చేస్తాం. దాని తర్వాత డైలీ క్యాష్ ఫర్ అకాంపెనింగ్ ఇన్ష్యూర్డ్ చైల్డ్ అని ఉందండి. ఈ బెనిఫిట్ ఏంటంటే 12 years బిలో ఎవరైతే ఉంటారో పాలసీలో 12 years బిలో ఎవరైతే ఉంటారో పాలసీలో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందండి. సపోజ్ ఒక బేబీకి హాస్పిటలైజ్ అయ్యారు, హాస్పిటలైజ్ అయినాక ఒక 4 days ఉండాల్సి వచ్చింది అనుకోండి, డెంగ్యూ మలేరియా ఇంకా ఏదైనా జబ్బు వచ్చి కానీ హాస్పిటలైజ్ అయ్యి ఒక 4 days ఉన్నారనుకోండి, 4 daysకి వాళ్ళ పేరెంట్ ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళతో పాటు. సో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి పర్ డేకి 2000 రూపీస్ లాగా 4 daysకి 8000 రూపీస్ కంపెనీ రియంబర్స్మెంట్ ఇస్తుంది కంపాన్సేషన్ లాగా. సో ఈ విధంగా ఈ డైలీ క్యాష్ ఫర్ అకాంపెనింగ్ ఇన్ష్యూర్డ్ చైల్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బెనిఫిట్ కూడా దీంట్లో ఉందండి. దాని తర్వాత ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ అనేది ఉందండి. ఈ ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ అనేది ఏంటంటే లైక్ హాస్పిటల్లో కనుక 10 daysకి మించి హాస్పిటల్లో ఉంటే కనుక 25,000 రూపీస్ కంపెనీ పే చేస్తుందండి. దాన్ని ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ అంటారు. అంటే వాళ్ళన్ని పనులన్నీ మానేసుకున్నా, లేదంటే వాళ్ళ ఈఎంఐస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కంపెనీ ఆలోచించి ఈ బెనిఫిట్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇది కూడా మనం కవర్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ ఒపీనియన్ అనేది ఉందండి. అంటే లైక్ మనం దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లైక్ ఏదైనా మన ఆర్గన్స్కి రిలేటెడ్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు మనకు అతని ఒపీనియన్ నచ్చినప్పుడు మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మనం ఒపీనియన్ తీసుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చు అంతా కూడా కంపెనీ కవర్ చేస్తుంది అనమాట. దీన్ని సెకండ్ ఒపీనియన్ అంటారు. అండ్ అంబులెన్స్ కవరేజ్ అనేది ఉంటుందండి. అంబులెన్స్ కవరేజ్ అనేది ఏంటంటే పర్ హాస్పిటలైజేషన్కి 5,000 రూపీస్లా కంపెనీ అనేది కవర్ చేస్తుంది. ఇది అప్ టు మీరు అన్లిమిటెడ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఎన్నిసార్లు అనేది ఏం లేదు దీంట్లో లిమిట్. అండ్ మీరు అట్ ద సేమ్ టైం మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ రూమ్ రెంట్ ఛార్జెస్ ఎంత అయినా అవన్నీ క్యాపింగ్ అనేది లేదండి. అది 1 lakh అవన్నీ 50,000 అవన్నీ లేకపోతే 2 lakhs అయినా కూడా మనం కవరేజ్ అనేది ఇస్తామండి దీంట్లో. దాని తర్వాత హియర్ రీడింగ్ గైడ్ అండి. చెవులకు సంబంధించి ఏదైనా మిషన్ వాడాలనుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చు ఒక 10,000 రూపీస్ కంపెనీ కవర్ చేస్తాను దీంట్లో. అండ్ ఆయుష్ బెనిఫిట్ అనేది ఉంది. ఈ ఆయుష్ బెనిఫిట్ అనేది ఏంటంటే లైక్ ఆయుర్వేదిక్ కానీ, సిద్ధ, యునాని, హోమియోపతి ఇలాంటివి ఏమైనా వాడాలనుకున్నప్పుడు ఇది ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత డొమెస్టిక్ ట్రీట్మెంట్ అండి. ఈ డొమెస్టిక్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో లైక్ ఏదైనా మనకు హాస్పిటలైజ్ అంటే లైక్ హార్ట్ సర్జరీ జరిగేటప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్స్ వల్ల మనము ఇంట్లో నుంచి కదలకూడదు అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ డొమెస్టిక్ ట్రీట్మెంట్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. దీన్ని కూడా కంపెనీ కవర్ చేస్తుంది. అప్ టు 3 days వరకు వాడుకోవచ్చు. అండ్ ఇన్పేషెంట్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుందండి. ఇన్పేషెంట్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు ఆ పళ్ళు అంటే మనం మేజర్గా అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడే పళ్ళు అనేది ఊడిపోతాయి, లేకపోతే కింద పడిపోవడమో లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు పళ్ళు ఊడిపోయినప్పుడు మనం ఇన్పేషెంట్ అయ్యి అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కూడా ఇది కవర్ చేసుకోవచ్చు అండి. ఇది ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ డెంటల్ అనేది అంటారు అన్నమాట. దాని తర్వాత ఓపీడీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది బేస్డ్ ఆన్ పాలసీ అనేది ఉంటుంది అనమాట. హెల్త్ చెకప్ ఉంటుందండి. ఇయర్ ఎండింగ్లో కనుక లైక్ అంటే ఈ పాలసీ మనం ఈ ఇయర్లో వాడుకోలేదు, నెక్స్ట్ ఇయర్కి మనము ఈ ఇయర్లో వాడుకోలేదు, మనకు ఎట్లాంటి బెనిఫిట్ లేదనుకున్నప్పుడు ఈ హెల్త్ చెకప్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. హెల్త్ చెకప్స్ అనేవి ఏంటంటే మీకు ఈ సమ్ ఇన్ష్యూర్డ్ మీద 1% ఇస్తుందండి. 1% ఇన్ ద సెన్స్ మనం 10 లక్షలు సమ్ ఇన్ష్యూర్డ్ అనుకోండి, 10,000 రూపీస్ ఇస్తారు. అప్ టు 50 lakhs వరకు కూడా ఈ 10,000 రూపీసే ఉంటుందండి. దాని తర్వాత డే కేర్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక 521 లిస్ట్ అట్లా ఉంటుందండి. స్పెసిఫిక్ లిస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా దీంట్లో డే కేర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. దాని తర్వాత క్యూములేటివ్ బోనస్ అనేది ఉంటుంది. క్యూములేటివ్ బోనస్ అనేది ఏంటంటే మీకు ఫస్ట్లో చెప్పినట్టు ఇయర్లో మనం పాలసీ తీసుకున్నాము, అసలు ఏం వాడలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి బోనస్ లాగా యాడ్ అవుతుందండి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే ఏంటంటే 10 లక్షల పాలసీ తీసుకున్నాము, ఏం వాడలేదండి.
అట్లాంటప్పుడు మనకు నెక్స్ట్ ఇయర్కి 50% క్యూములేటివ్ బోనస్ లాగా యాడ్ అవుతుంది. అంటే ఈ ఇయర్లో 10 lakhs పాలసీ తీసుకున్నాము, వాడలేదు, నెక్స్ట్ ఇయర్కి 5 lakhs అని యాడ్ అయింది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కనుక 15 lakhs క్లెయిమ్ వచ్చింది అనుకోండి, సింగిల్ బిల్లో ఒక క్లెయిమ్ ఇచ్చేస్తుందండి, ఎందుకంటే బోనస్ అనేది ఉంది కాబట్టి. అదే ఇయర్లో కనుక చూసుకుంటే మీరు తీసుకుని సమ్ ఇన్సూర్డ్ 10 lakhs కాబట్టి 10 lakhs మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది సింగిల్ బిల్లో. సో సింగిల్ బిల్ మీరు 10 lakhs లాగా 10 సార్లు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సింగిల్ బిల్ 10 lakhs దాటకూడదు. మనం తీసుకున్న బేస్ సమ్ ఇన్సూర్డ్ 10 lakhs కాబట్టి. దాని తర్వాత బ్యారిటిక్ సర్జరీ అనేది ఉంటుంది. ఎవరైతే అధికంగా బరువు ఉంటారో వాళ్ళు ఫ్యాట్ లాస్ చేసుకోవడానికి కొన్ని సర్జరీస్ అనేది చేసుకుంటూ ఉన్నారు, ఇవన్నీ కూడా దీంట్లో కవరేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత డెలివరీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా కవర్ చేస్తామండి. ఎవరైతే 45 అబోవ్ ఉంటారో వాళ్ళకు ప్రీ పాలసీ చెకప్ అనేది ఉంటుంది. సో 45 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీ పాలసీ చెకప్ టాటా ఏజీ టెలిమెడికేషన్ అనేది జరుగుతుందండి. ఈ టెలిమెడికేషన్లో వాళ్ళు కవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకున్న డౌట్స్ అడిగి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్లోజ్ చేసిన తర్వాతనే ఇది అనేది మనకు కవరేజ్ని ఇస్తారు. సో ఇది నా వీడియో ఫస్ట్ వీడియో అండి. సో కొంచెం తడబడ్డాను. ఇది ఓవరాల్ టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్ పాలసీ అండి. థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి.